వెల్కమ్ బ్యాక్ టు ద బులెటిన్. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కర్రెగుట్ట కంటిన్యూ అవుతోంది. కర్రెగుట్టలో బాంబుల శబ్దాలు, కాల్పుల మోత మోగుతోంది. మావోయిస్టులు తలదాచుకున్న సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. M17 హెలికాప్టర్లు, డ్రోన్లతో జల్లెడ పడుతున్నారు. దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో బ్లాక్ హిల్స్ గా పేరొందినటువంటి కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు 6వ రోజు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సాయంత్రం 4 గంటలకే చీకటి పడుతున్న చోట ఆపరేషన్ కత్తి మీద సాముగా మారింది. గల్లం అడవుల్లో మావోయిస్టులు అమర్చిన IED పేలి ఒక DRG జవాన్కు గాయాలయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకుని ఛత్తీస్గఢ్లోని కొత్తపల్లి, భీమారాంపాడు, అలాగే కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారి కాంకేర్, గుంజపర్తి, ఎలిమిడి, నడిపల్లి, నంబి, గల్గంలో ప్రధానంగా ఆపరేషన్ కొనసాగుతోంది. రైట్, 6వ రోజు కూడా జల్లెడ పడుతున్నాయి దళాలు. ముఖ్యంగా మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా ఈ ఎన్కౌంటర్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సునీల్, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి కర్రగుట్టలో 6వ రోజు కూడా కూంబింగ్ కొనసాగుతుంది. దాదాపుగా 1000 మంది, దాదాపు 20,000 మంది కేంద్ర బలగాలతో పాటు అదనంగా మరో 5,000 మంది కేంద్ర బలగాలను కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. వారందరూ కూడా ఇప్పుడు కర్రగుట్టలను జల్లెడబట్టే పనిలో ఉన్నారు. దాదాపుగా 6 రోజులుగా జరిగినటువంటి భారీ తుపాకుల వర్షం కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు, దీంట్లో దాదాపు 38 మంది మావోయిస్టులు మృతి చెందినప్పటికీ అధికారికంగా ఎక్కడ కూడా జవాన్లు ఒక్క విషయాన్ని కూడా బయటకు చెప్పే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మొత్తం కూడా గోప్యతను పాటిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా కర్రగుట్ట చుట్టూ ఉన్నటువంటి వాజేడు, వెంకటాపురం ప్రాంతాలకు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కూడా కూంబింగ్ కొనసాగుతుంది. ఆ గ్రామీణ ప్రాంతాలను ఎవరు కూడా బయటకు రాకుండా ఉండేందుకు వాళ్ళందరూ కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. మరోపక్క దాదాపు 280 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి కర్రగుట్టలను దాదాపుగా 90 కిలోమీటర్ల మరుగు ఆ జవాన్లు, కేంద్ర బలగాలు పైకి వెళ్ళగలిగినాయి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూసుకున్నట్లయితే అక్కడ ప్రధానంగా బంకర్లు మావోయిస్టులు దాక్కున్నారు, తలదాచుకుంటున్నారన్న విషయాన్ని, సొరంగాలను కూడా కనుగొన్న పరిస్థితి ఉంది. బంకర్లను కనుగొన్న తర్వాత అక్కడ వాళ్ళు నిత్యావసర వస్తువులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి వాటర్ సోర్స్ ఏమున్నాయి, అక్కడ ఉన్నటువంటి వారు తలదాచుకున్న వారు ఎంతమంది కూడా అన్న దాని మీద ఐడెంటిఫికేషన్ చేస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున కూడా వారందరినీ కూడా గ్రానైడ్స్ తో వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున దాడులకు అయితే పాల్పడుతున్నారు. వైమానిక దాడులకు సంబంధించి కూడా మనం చూసాం. దాదాపుగా 8 హెలికాప్టర్లను ప్రధానంగా కేవలం మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. హెలికాప్టర్ల ద్వారా కావచ్చు, వైమానిక దాడులు కావచ్చు, ఒకప్పుడు డ్రోన్ల ద్వారా కూడా పూర్తిగా ఐడెంటిఫికేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో వారం రోజుల పాటు కూడా ఈ కర్రగుట్టల కూంబింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలకమైన నేతలు, అటు ఇడ్మా కావచ్చు, దేవా కావచ్చు, వారందరూ అక్కడే ఉన్నారన్నట్టుగా సమాచారంతోనే ఇదంతా కూడా కూంబింగ్ కొనసాగుతుంది. స్థానికులు బాంబుల వర్షాలతో, తుపాకుల శబ్దాలతో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే సైదులు.